హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. మనకి అప్పటికప్పుడు నోటికి ఏదైనా కారంగా తినాలనిపిస్తే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేసుకోండి. ఈ వీడియోలో అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే కోడిగుడ్డు పరోటా కన్నా ఇదే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ముందుగా వెల్లుల్లి కారాన్ని చేసుకోవాలండి. అందుకు కావాల్సింది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 నుండి 3 స్పూన్ల వరకు కారం వేసుకుందాము. అలానే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. నేనైతే పొట్టుతోనే వేసుకున్నాను, మీరు పొట్టు లేకుండా వేసుకోవచ్చు. అలానే ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి అయితే నూనె వేసుకోవాలండి. నూనె అయితే వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే పప్పు దినుసులు అయితే వేసుకోవాలండి. అవైతే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. నేనైతే 2 ఎండుమిర్చి లాగా సగం కట్ చేసి వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను అయితే ఇందులోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే కొంచెం అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే కరివేపాకుని అయితే వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ కానీ అలానే 1 టేబుల్ స్పూన్ కానీ ఇందులోకి పసుపుని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇందాకైతే మనం వెల్లుల్లి కారంలో ఉప్పునైతే వేసుకున్నాం కదండి, ఇందులోకైతే కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు అయితే. ఉల్లిపాయలు అయితే సాఫ్ట్గా అలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఉల్లిపాయలు అయితే ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత మనమైతే ఉల్లిపాయలు అయితే సైడ్కి జరుపుకోవాలండి. మధ్యలో మనం గుడ్డు అయితే వేసుకోవాలి, అందుకనే ఇలా సైడ్స్కి జరుపుకోవాలి. చూసారా ఇక్కడ నూనె అయితే మన మధ్యలో ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనం గుడ్డునైతే అయితే వేసుకోవాలండి పగలకొట్టి. నేనైతే 4 గుడ్లు అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే 5 నుండి 6 వరకు గుడ్లు అయితే వేసుకోండి. నేనైతే 4 వేస్తున్నాను. చూడండి, ఇలాగైతే వేసుకోవాలి. వేసుకున్న వెంటనే అస్సలు కదపకూడదండి. చూడండి, ఇప్పటికైతే 3 గుడ్లు అయితే వేసాను కదా. ఇప్పుడైతే 4వది వేసుకున్న తర్వాత ఇలాగ కొంచెంసేపు ఆగిన తర్వాత నార్మల్గా మొత్తం కలిపేయాలండి. చూడండి, అసలు ఉల్లిపాయలు అసలు పక్కన కదపకూడదండి. ఇలా గుడ్లు మాత్రమే ఇలాగ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు. చూడండి, ఇలా అయింది కదా. ఇలాగ ఒకవైపు పక్కన తిప్పేసుకుందాము. పెద్ద ముక్కలు కానీ ఇలాగా కట్ చేసుకొని తిప్పుకుందామండి. అప్పుడే ఇదైతే చాలా బాగుండిద్ది. అలానే తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాము. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా మూత తీసి చూడాలండి. మనం ఇలా మూత పెట్టినప్పుడు మీడియం నుండి లో ఫ్లేమ్ వరకు పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు, కింద మొత్తం మాడిపోయిద్దండి. అందుకని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. అప్పుడే బాగా ఉడుకుతుందండి. ఈ గుడ్డు అనేది చాలా గట్టిగా రావాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎక్కువ పెద్దగా వద్దనుకుంటే ఒక్కసారి అయితే ఇది ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ప్లీజ్ అండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ప్లీజ్ అక్కడ స్కిప్ చేయకండి. ఇలాగైతే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, చిన్న ముక్కలుగా ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలి. లేదు మాకు పెద్ద ముక్కలుగా కావాలంటే గుడ్డు అనేది మీరు పెద్ద ముక్కలుగానే ఉంచుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం వెల్లుల్లి కారాన్ని అయితే వేసేసుకోవాలండి. ఇందాకైతే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కారాన్ని ఇందులోకి వేసుకోవాలండి. మొత్తం వెల్లుల్లి కారాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. చూడండి, మొత్తం వేసేసుకున్నాను కదా నేను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. గుడ్డుకైతే బాగా ఈ వెల్లుల్లి కారం అనేది బాగా పట్టాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ కారం అనేది అన్నిటికీ బాగా పడుతుంది. చూడండి ఎలా కలుపుతున్నానో. అలాగే 2 నుండి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. అప్పుడు ఆ కారం అనేది గుడ్డుకైతే బాగా పడుతుంది. చూసారు కదా, కొంచెం కలుస్తుంది. మనమైతే కలుపుతున్నప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. అప్పుడైతే బాగా ఫ్రై అవుతుంది ఈ గుడ్డు అనేది. చూడండి, ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే గుడ్డు వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.